చాలా బాగా తీసిందండి రామ్ గోపాల్ వర్మ. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన ప్రతి ఒక్కటి తీసారు. కానీ ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి నుంచి దింపి చనిపోయే ఆ సీన్ చూస్తే నాకే బాధ అనిపించింది. సొంత ఫ్యామిలీకి ఎలా ఉందో నాకు తెలియదు. కానీ రామ్ గోపాల్ వర్మ చెప్పింది చూడు, నేను నమ్మడం తప్పు అని, అది 100కు 500% కరెక్ట్ అండి. వైస్రాయ్ హోటల్ సీను ఆ రోజుల్లో నేను చూడలేదు, కానీ ఆ విధంగా చెప్పులేసి కొట్టడం అని చూస్తుంటే నాకే చాలా బాధ అనిపించిందండి. నమ్మి అంత దూరం తీసుకొచ్చిన వ్యక్తిని అలా చేయడం ఎప్పటికీ తప్పు. ఇప్పటికైనా కన్ను తెరిచి నందమూరి ఫ్యామిలీ అనేది ఒక తాటి మీద ఉండి, రేపు నందమూరి ఫ్యామిలీ తోటే తెలుగుదేశం పార్టీ సాధ్యమవుతుంది. నందమూరి పార్టీకి నిజమైన వారసులు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. అది జనాల మీద ఉందండి. ఓటేయాలి, ఓటేయండి అంటే ఇప్పుడు వరకు చంద్రబాబు చేసిన పనుల మీద వాళ్ళకి నమ్మకం ఉంటే ఓటేస్తారు, నమ్మకం లేకపోతే ఓటేయరు. అంతే తప్ప టీడీపీకి అగెన్స్ట్ అంటున్నారు. ఇది టీడీపీ అగెన్స్ట్ కాదండి, అంటే బ్యాన్ చేస్తారు కదా ఏపీలో. అంటే సినిమా ప్రభావం ఏపీలో సినిమా బ్యాన్ చేస్తే యూట్యూబ్లో రిలీజ్ చేస్తాడు ఆర్జీవీ, లేదా ప్రైమ్ లేదా హాట్స్టార్. ఓకేనా, దానికి ఆర్జీవీని కొట్టుకోవడానికి స్టేట్స్ వేస్తే సరిపోయి. ఓకేనా, సినిమా అయితే బాగుంది. సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది కదా, ఓన్లీ ఏపీలో రిలీజ్ కాలేదు కదా. సినిమాలా చూడాలి. ఇప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చినాక కరెక్ట్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉడతా పంజాబ్ కూడా సేమ్ ఇదే ఇచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన సినిమాని ఆపుతున్నారంటే అక్కడ చంద్రబాబు ఆల్రెడీ ఓడిపోయారని అర్థం, జగన్ గెలుస్తున్నారని అర్థం. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే సినిమాని రిలీజ్ చేయండి. ఎవరు స్వేచ్ఛ వాళ్ళది రైట్ టు స్పీచ్. మీరు సినిమా నాపి, రేపు ట్రైలర్ నాపి, సినిమా నాపితే మేము ట్రైలర్లో చూపేది రాదా? ఏపీ వాళ్ళు హైదరాబాద్కి వచ్చి చూడరు కదా. హైదరాబాద్లో 60% మంది మొత్తం ఏపీ వాళ్ళే ఉన్నారు. కుక్కట్పల్లి మొత్తం ఏపీ అయినా దమ్ముంటే అక్కడే ఆపరు. సినిమా లాభినంత మాత్రమే ఏం కాదన్న ఆర్జీవీకి కలెక్షన్స్ వచ్చేస్తే ఆటోమేటిక్గా. సినిమా మాత్రం ఎగ్జాక్ట్ చూపెట్టాడు ఆర్జీవీకి. 5 years ఉన్న కంటెంట్కి ఎలా చూపిస్తారని భయపడ్డాను, కానీ ఎమోషనల్ ఇంటెన్సిటీ ఉన్న సీన్స్ అన్ని పిక్ చేసుకొని ఒక ఆర్డర్లో పెట్టి చాలా నీట్గా తీసేసింది. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంటుంది, లైక్ లక్ష్మీ పార్వతి గారు ఇంకా ఎన్టీఆర్ రామారావు గారి మధ్యన ఎమోషనల్ సీన్స్ అవన్నీ ఉంటాయి. సెకండ్ హాఫ్ మాత్రం మంచి ఇంటెన్సిటీ ఉంటుంది అన్నమాట. ఇది బాబు గారు వయసులు కానీ, లేదంటే సినిమా ఖర్చుల ఈవెంట్ని కాల్ బ్యాక్ చేయడం కానీ, సో ఇదంతా చాలా బాగుంటుంది. సో కథానాయకుడు మహానాయకుడితో పోల్చుకుంటే ఇంకా చాలా బాగుంది. బీజిఎం అయితే కళ్యాణ్ మలిక్ గారు అద్భుతంగా చేశారు. కొన్ని సీన్లు అయితే అసలు ఎలివేట్ చేసి పాడేశారు. సో సినిమా చాలా బాగుంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.